సోలార్ ప్లాంట్ల ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆయన పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్తో పాటు జన ఔషధి కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో సహకార సంఘాలు రుణాలు పొందవచ్చని సూచించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో భాగంగా బండి సంజయ్ తొలుత జన ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. జన ఔషధి కేంద్రానికి వస్తున్న ఆదరణపై ఆరా తీశారు. అతి తక్కువ ఖర్చుతో జన ఔషధిలో మందులు అందుబాటులో ఉన్నాయని దీన్ని వినియోగించుకోవాలని ప్రజల్ని కోరారు. అనంతరం చొప్పదండి శివార్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ను ఆయన సందర్శించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయిన ఖర్చు, రుణం వివరాలని అడిగి తెలుసుకున్నారు. 1 మెగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఒక్కో సోలార్ ప్లాంట్ ద్వారా ఏటా 50 లక్షల ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు నాబార్డు ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సక్రమంగా ఈఎంఐ చెల్లించే సహకార సంఘాలకి 1% వడ్డీకే రుణాలు లభిస్తాయని చెప్పారు. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వ్యయంలో 80% పైగా నాబార్డు రుణ సౌకర్యం కల్పిస్తుంది అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 సోలార్ ప్లాంట్లు మాత్రమే ఏర్పాటయ్యాయని, ఇందులో చొప్పదండి ఒకటి అన్నారు. కాగా మిగిలినవి పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటయ్యాయని చెప్పారు. భూమి లభ్యత కలిగిన వారు వెంటనే సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.